కూటమి ప్రభుత్వం రైతాంగ సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా బుధవారం ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డేగా ప్రభాకర్ మాట్లాడుతూ రబీ సీజన్ ముగిసి ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నడుస్తుందని, గతంలో కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసిన విధంగా రైతాంగ సమస్యలు పరిష్కరిస్తానని చేసిన ఎన్నికల వాగ్దానాన్ని నేటికి నెరవేర్చలేదని విమర్శించారు. కానీ రైతులకు కూటమి ఇచ్చిన హామీ ప్రకారం 10,000 కోట్ల అవసరం అవుతాయని బడ్జెట్ను పరిశీలిస్తే కేటాయించిన నిధులు ఏమాత్రం సరిపోవని అని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి నడుం బిగించాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో ప్రజల దృష్టిలో పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. ఈ ధర్నాలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు కొండేటి బేబీ, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కడుపు కన్నయ్య, సిపిఐ ఏలూరు ఏరియా సహాయ కార్యదర్శి కురేళ్ల వరప్రసాద్, ఏలూరు ఏరియా కౌన్సిల్ సభ్యులు నాగం అచ్యుత్, తెర్లాపు శ్రీను, ఎంఏ హకీం, మహిళా సంఘం నాయకులు ఉప్పులూరి లక్ష్మి, భవానీ, పార్టీ నాయకులు పుల్లయ్య, సురేష్ రెడ్డి, గంగమ్మ, అరుణ, మణమ్మ, హేమ, మణి, సింహాద్రి, మహాలక్ష్మి, విజయ, కళావతి, టి దుర్గా, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘం ధర్నా చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఏలూరులో కలెక్టర్ కార్యాలయం దగ్గర రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఎన్నికలప్పుడు రైతులకి సంబంధించి సాగు సాయం కింద 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ రబీ అయిపోయింది, ఖరీఫ్ వస్తూ ఉంది. ఇప్పటి వరకు రైతులకు ₹1 కూడా సాగు సాయం చేయలే. కేంద్ర ప్రభుత్వం రైతుకు 6,000 ఇవ్వాలి సంవత్సరానికి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగా 20,000 రూపాయలు ఇవ్వాలి. కూటమి ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భావిస్తూ ఉంది. అందుకోసం తక్షణం ఈ పంటలకైనా సరే రాష్ట్ర ప్రభుత్వం రైతుకి సాగు సాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇది నిర్మాణం ఆ పద్ధతిలో జరిగితే ఏ లక్ష్యం కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తూ ఉన్నారో ఆ లక్ష్యాలేమీ నెరవేరే పరిస్థితి లేదు. ఎందుకంటే 7.5 లక్షల ఎకరాల భూమికి సాగునీరు, 960 మెగావాట్ల విద్యుత్తు, వీటితో పాటు ఒక 20 లక్షల ఎకరాలకి స్థిరీకరణ, ఇవన్నీ కలిపితేనే పోలవరం ప్రాజెక్టు. వీళ్ళు 45.72 ఎత్తులో కడితేనే ఇవన్నీ సాధ్యం అవుద్ది తప్ప లెఫ్ట్ కెనాల్కి రైట్ కెనాల్కి నీరెళ్ళి అలాగే కృష్ణా గోదావరి అనుసంధానం ఇవన్నీ సాధ్యం అవుద్ది. అందుకు మేము అడిగేది ఖచ్చితంగా ఏ ప్లాన్ ప్రకారం అయితే రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదట చెప్పారో, నగరానికే, విశాఖ నగరానికే ఉక్కు నగరంగా పేరు తెచ్చిన గొప్ప ప్రభావాన్ని కలగజేసింది ఫ్యాక్టరీ. దగ్గరగా 1,00,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా దాని మీద జీవిస్తూ ఉన్నారు. దానికోసం ఏఐటీయూసీ, సిపిఐ రైతు సంఘాలు మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా ఆందోళన చేసిన చరిత్ర నిన్నటిదాకా ఉంది. దాన్ని కాపాడడానికి కూటమి ప్రభుత్వం నడుం బిగించాలని, లేకపోతే ఈ ప్రభుత్వానికి పుట్టగతులు లేకుండా ప్రజల దృష్టిలో పోతాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఆ రూపంగా కాపాడడానికి కావాల్సిన ప్రయత్నం చేయాలని చెప్పేసి తక్షణం కోరుతా ఉన్నాం.